వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ఉంది. దాదాపు 5,000 ఎకరాలు 120 గ్రామాల రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 250 మీటర్ల భూసేకరణ చేస్తున్నామంటూ గెజిట్ నోటిఫికేషన్లో ప్రకటించారు. ప్రతిపాదనలో 140 మీటర్లు చూపించారు. నోటిఫికేషన్ వచ్చేసరికి 250 మీటర్లకు ఇచ్చారు. దీంతో గ్రామాల పొలాలే మొత్తంగా 70% లెగిసిపోతా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో 90% భూములు కూడా పోతా ఉన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కెట్ రేట్లో 4వ వంతు మాత్రమే. ఎకరం 2 కోట్ల ఉన్న దగ్గర రిజిస్ట్రేషన్ వాల్యూలు 30 లక్షలు ఉంటాయి ఎకరం. సరే 200% అధికంగా ఇచ్చిన ఒక 30 లక్షలకి ఒక 90 లక్షలు మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మార్కెట్ రేట్ ప్రకారం రైతులు పరిహారం రాదు. కొంతమంది రైతులకి 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు మొత్తం ఔటర్ రింగ్ రోడ్లో పోతా ఉంది. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోతా ఉంది. 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు పోతా ఉంది. సరే 10 ఎకరాలు ఉన్న రైతుకు 2 ఎకరాలు పోయి 8 ఎకరాలు అని ఉంటే కనీసం దానికి ధర వచ్చిందని కొంత హ్యాపీ అని ఉంటుంది. అది లేకుండా పోతా ఉంది. దీంతో రైతులకి కంటి మీద కునుకు లేకుండా పోతా ఉంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వీర్లపాడు, చంద్రలపాడు, కంచికచర్ల, జీకొండూరు, మైలవరం ఈ ప్రాంతాల రైతులంతా సిఆర్డీఏ అధికారులను కలిశారు. దీనిపైన వారు క్లారిటీ ఇచ్చారు. భూసేకరణ 140 మీటర్లకే ఉంటుంది వెడల్పుతో. అయితే కొన్ని ముందస్తు అవసరాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో జంక్షన్స్ అవి వచ్చే ప్రాంతాల్లో దాదాపుగా 12 నుంచి 13 ఎకరాల భూమి అవసరం అవుతుంది ఒక పెద్ద జంక్షన్ ఇంటర్చేంజ్ రావాలంటే. అందువల్ల 250 మీటర్లు అని నోటిఫికేషన్ ఇచ్చినా సేకరించేది మాత్రం 140 మీటర్లే. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇక ఓఆర్ఆర్ నిర్మాణానికి కంచికచర్ల, వీర్లపాడు, జీకొండూరు, మైలవరం మండలాల్లోని 18 గ్రామాల్లో 1798 సర్వే నెంబర్లలో 1416 హెక్టార్లు అంటే దాదాపుగా 3000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. జనవరి 5న గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. 140 బదులుగా 250 మీటర్లు ఇచ్చారు. 140 మీటర్లు ఎక్కువ అనుకుంటే 250 మీటర్లు తీసుకుంటే రైతులు పూర్తిగా సర్వం కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద సిఆర్డీఏ అధికారులు క్లారిఫై ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గెజిట్ నోటిఫికేషన్లో 250 మీటర్లే ఉన్నా సేకరించేది 140 మీటర్లే. అంటే సగం మందికి ఇక్కడ రిలీఫ్ వచ్చింది. సగం పోయినా సగం అన్నా కనీసం రైతులకు భూమి మిగిలే అవకాశం ఉంది. ఆ మిగిలిన భూమికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిఆర్డీఏ అధికారులు రైతులకి ఇప్పటికే పత్రికాముఖంగా మొత్తం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సేకరించబోతున్న భూములకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిహార విషయంలో మాత్రం అత్యధిక పరిహారం పొందడం అనేది రైతు హక్కు కాబట్టి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తున్నారు. మరికొంత అదనంగా పరిహారం కావాలని కొంతమంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సిఆర్డీఏ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.